గత ఎపిసోడ్లో ఎంటెబ్బే మిలిటరీ ఆపరేషన్ గురించి చెప్పుకున్నప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, ఇజ్రాయెల్ గురించి ఇంకా వినాలని ఉంది చెప్పండి అని. మీకోసం ఆపరేషన్ మొజాద్ డైరీస్ని కొంచెం రీసెర్చ్ చేసి మీకు సులభంగా అర్థమయ్యేలా ఒక స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఒక చిన్న దేశం చుట్టూ రాబందుల్లాంటి శత్రువులు. మరి అలాంటి దేశం బతకాలంటే ఏం చేయాలి? శత్రువు కంటే 10 అడుగులు ముందే ఉండాలి. మొజాద్ చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసా? శత్రువు పడుకునే మంచం కింద బాంబు పెట్టడం ఒక రకం, కానీ వాళ్ళు తాగే కాఫీ కప్పులో విషం కలిపి అది వాళ్లే తాగేలా చేసి వాళ్ళ చేతే థ్యాంక్స్ చెప్పించుకోవటం మొసాద్ రకం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మొదటి కథ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మానవ హంతకిడి వేటమాట. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. హిట్లర్ చనిపోయాడు. కానీ 60 లక్షల మంది యోధుల్ని గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపిన ప్లాన్ వెనుక ఉన్న అసలు సూత్రధారి హిట్లర్ కుడిబిజం అడాల్ఫ్ ఐచ్మాన్ మాత్రం మాయమైపోయాడు. ప్రపంచం అతని కోసం వెతుకుతోంది, కానీ అతను దొరకలేదు. కట్ చేస్తే 15 ఏళ్లు గడిచిపోయాయి. 1960వ సంవత్సరం మొసాద్కు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అందింది. ఐచ్మాన్ ఎక్కడో లేడు, దక్షిణ అమెరికాలో అర్జెంటీనా దేశంలో పేరు మార్చుకొని రికార్డో క్లెమెంట్ అనే పేరుతో ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తూ ప్రశాంతంగా బతుకుతున్నాడు అని. 60 లక్షల మందిని చంపిన హంతకుడు ఏ పాపం ఎరగనట్టు భార్య పిల్లలతో హ్యాపీగా బతికేస్తున్నాడు. మొసాద్ ఊరుకుంటుందా? అర్జెంటీనా ప్రభుత్వానికి చెప్తే అతను పారిపోతాడు. అందుకే ఎవరికి చెప్పకుండా ఒక టీం అర్జెంటీనాలో దిగింది. అది 1960 మే 11. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధి. రాత్రి వేళ ఐచ్మాన్ బస్ దిగి తన ఇంటి వైపుకు నడుచుకుంటూ వెళుతున్నాడు. చీకట్లో ఒక కారు ఆగి ఉంది. కారు పక్కన 2 మొసాద్ ఏజెంట్లు నిలబడి ఉన్నారు, కారు రిపేర్ చేస్తున్నట్లు నటిస్తూ. ఐచ్మాన్ వాళ్ళ పక్క నుంచి వెళుతూ ఉండగా సడన్ గా ఒక్క దూకు అతని నోరు నొక్కేసి కారు వెనక సీట్లో పాడేశారు. కేవలం 20 సెకండ్స్లో చరిత్రలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మొసాద్ కంట్రోల్లోకి వచ్చేశాడు. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చింది. అతన్ని అర్జెంటీనా నుంచి ఇజ్రాయెల్కి ఎలా తీసుకెళ్లాలి? ఎయిర్పోర్ట్లో దొరికిపోతే ఇంటర్నేషనల్ క్రైమ్ అవుతుంది. అప్పుడు మొసాద్ ఇంకో మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ అర్జెంటీనాకు వచ్చింది. మొసాద్ ఏజెంట్లు ఐచ్మాన్కు విపరీతంగా మత్తు మందిచ్చారు. అతను స్పృహలో లేడు. అతనికి ఇజ్రాయెల్ పైలట్ యూనిఫామ్ను వేశారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి, పాపం మా పైలట్ నిన్న రాత్రి బాగా మందు కొట్టాడు బ్రదర్, స్పృహలో లేడు, ఫ్లైట్ టైం అయిపోతోంది, తీసుకెళ్తున్నాం అని నమ్మించి 2 ఏజెంట్లు అతని భుజాలు పట్టుకొని నడిపించుకుంటూ విమానం ఎక్కించేశారు. విమానం టేకఫ్ అయింది. ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యాక ప్రధాని పార్లమెంట్లో అనౌన్స్ చేశారు, అడాల్ఫ్ ఐచ్మాన్ మన అధీనంలో ఉన్నాడు అన్నది ఆ ప్రకటన. ప్రపంచానికి మైండ్ బ్లాంక్ అయింది. అతనికి కోర్టులో శిక్ష వేసి ఉరి తీశారు. ఇజ్రాయెల్ చరిత్రలో ఉరి శిక్ష పడ్డ ఏకైక వ్యక్తి ఆ ఐచ్మానే. యూదుల రక్తం తాగిన ఏ రాక్షసుడైనా సరే భూమి పొరల్లో దాక్కున్నా, ఆకాశం దాటి వెళ్ళినా ఇజ్రాయెల్ కోర్టు బోన్లో నిలబడాల్సిందే. ఇక ఇది ఒక ఎత్తు అయితే ఇంకో కథ ఉంది. అది వింటే ఇంత దేశభక్త అనిపిస్తుందన్నమాట. 1960లలో ఇజ్రాయెల్కు అతిపెద్ద శత్రువు ఎవరయ్యా అంటే పక్కనే ఉన్న సిరియా మిలిటరీ రహస్యాలు తెలియకుండా వాళ్ళని ఓడించడం అనేది అసాధ్యం. అప్పుడు మొసాద్ ఒక అద్భుతాన్ని రంగంలోకి దించింది. ఆయనే ఎలీ కోహెన్ను అర్జెంటీనాకి పంపించి అక్కడ కమాల్ అమీన్ తాబేత్ అనే ఒక పెద్ద అరబ్ బిజినెస్ మ్యాన్గా మార్చేశారు. ధనవంతుడు, దేశభక్తుడు అనే కలరింగ్ ఇచ్చారు. ఆయన మెల్లగా అర్జెంటీనాలో సిరియా రాయబారులతో పరిచయాలు పెంచుకొని డైరెక్ట్గా సిరియా రాజధాని డమస్కస్లో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన ఎంత పెద్ద రేంజ్కు వెళ్ళాడో తెలుసా? సిరియాలో టాప్ మిలిటరీ ఆఫీసర్స్, ప్రెసిడెంట్ బంధువులు అందరూ ఈయన ఇంట్లోనే పార్టీలు చేసుకునేవాళ్ళు. ఈయన ఇచ్చే లంచాలకి, వైన్కి లొంగిపోయి సిరియా ఆర్మీ రహస్యాలన్నీ ఈ కమాల్ తాబేత్, ఎలీ కోహెన్ ముందు పెట్టేసేవాళ్ళు. ఒకానొక దశలో సిరియా ప్రెసిడెంట్ ఈయన తెలివితేటలు చూసి, నిన్ను మా దేశానికి రక్షణ శాఖ మంత్రిని చేద్దాం అనుకుంటున్నాను అన్నాడట. ఆలోచించండి, శత్రు దేశపు గూఢాచారి సిరియా దేశపు డిఫెన్స్ మినిస్టర్ కుర్చీలో కూర్చోబోతున్నాడు. ఇక్కడే ఆయన ఇజ్రాయెల్కు చేసిన అతిపెద్ద మేలుంది. సిరియా బార్డర్లో గోలెన్ హైట్స్ అనే పెద్ద కొండలు ఉంటాయన్నమాట. అక్కడ సిరియా ఆర్మీ ఇజ్రాయెల్ని కొట్టడానికి బంకర్లను నిర్మించింది. ఎలీ కోహెన్ ఆ బంకర్లను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న సిరియా సైనికులతో అన్నాడు కదా, అయ్యో ఎండ చాలా ఎక్కువగా ఉంది, సైనికులు పాపం తట్టుకోలేకపోతున్నారు, ప్రతి బంకర్ పక్కన ఒక యూకలిప్టస్ చెట్టును నాటించండి, నేడుంటుంది అన్నాడు. సిరియా ఆర్మీ సంతోషపడి
ప్రతి బంకర్ పక్కన ఆ చెట్లను నాటించేసింది. కానీ ఎలీ కోహెన్ ప్లాన్ ఏంటో తెలుసా? ఆ చెట్ల లొకేషన్లను టెలిగ్రామ్ ద్వారా ఇజ్రాయెల్ ఆర్మీకి పంపాడు. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిరియా బార్డర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బంకర్లను వెతకాల్సిన అవసరం రాలేదు. ఎక్కడెక్కడ యూకలిప్టస్ చెట్లు ఉన్నాయో వాటన్నింటిపై బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. కేవలం కొన్ని గంటల్లో సిరియా డిఫెన్స్ కొలాప్స్ అయిపోయింది. కానీ విధి చాలా విచిత్రమైంది కదా. 1965లో రష్యా ఇచ్చిన అత్యాధునిక ట్రాన్స్మీటర్ల సాయంతో సిరియా ఆర్మీ ఎలీ కోహెన్ను పట్టుకుంది. ఆయన ఇజ్రాయెల్ స్పై అని తెలిసి సిరియా షాక్ అయిపోయింది. ఆయన్ని నడి రోడ్డుపై ఉరితీశారు. కానీ చనిపోయేటప్పుడు కూడా ఆయన కళ్ళల్లో భయం లేదు. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని ఆల్రెడీ పూర్తి చేసేశారు. చూసారా, ఒకవైపు ఐచ్మ్యాన్ను తెచ్చిన కసి, ఇంకోవైపు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎలీ కోహెన్ త్యాగం. ఈ రెండింటి కలయికే మొజాద్. ఇవాళ మనం మాట్లాడుకున్న ఈ కథలు మనకి ఏం నేర్పుతాయి? ఒక దేశం కేవలం ఆయుధాలతోనే గెలవదు. ఆ దేశం వెనుక ఉన్న గూఢాచారుల తెలివితేటలు, ప్రజల కసి మాత్రమే ఆ దేశాన్ని కాపాడతాయి. మొజాద్ డైరీలో ఇలాంటి పుటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇరాన్ అణుశాస్త్రవేత్తలను నడి రోడ్డుపై శాటిలైట్ గన్తో ఎలా లేపేశారు? దుబాయ్ హోటల్లో హమాస్ లీడర్ను ఎలా ఖతం చేశారు? ఇవన్నీ కూడా వినాలనుందా? మరో సాలిడ్ ఆపరేషన్తో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ మీకు ఎలాంటి గూస్ బంప్స్ ఇచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.